ప్రైజ్ ద లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలో ఏకీభవించండి. అలాగే ప్రార్థనలోకి వచ్చే ముందు ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయారా, ఏదైనా విషయంలో తండ్రి మనసు నొచ్చుకునేలా ప్రవర్తించారా అనేది ఆలోచించుకోండి. అవును, నేను తప్పిపోయాను వాక్యం నుండి, నా మాట, నా క్రియలు, నా చూపులు, నా ప్రవర్తన వాక్యానికి వ్యతిరేకంగానే ఉన్నాయి అని మీకు అనిపిస్తే మొదట పశ్చాత్తాపపడండి. చేసిన తప్పు తండ్రి దగ్గర ఒప్పుకుంటేనే తండ్రి మన సమస్యలోంచి మనల్ని బయటకు పడేస్తాడు. కాబట్టి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారు వారి మధ్యన మీరుంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, మేమందరం ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలు ఏ ఊరిలో ఉన్నారో తెలియదు, అయినా సరే నా ప్రభా మా మీద దయించి ఈ సమయానికి మిమ్మల్ని ఆరాధించి ఇంత గొప్ప ధన్యత ఇచ్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి, ఎవరెవరు ప్రార్థన అవసరతలు పెట్టారు, ఎవరెవరు ఏ సమస్యల గుండా వెళుతున్నారు, ఆ ప్రార్థన అవసరతలు నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా. నేనే పాటిదాన్ని తండ్రి, మీ పాద దుమ్ముతో ధూళితో కూడా నేను సమానం కాలేను కదయ్యా. వచ్చిన ప్రార్థన అవసరతలను మీ పాదాల దగ్గర పెడుతున్నాను నా తండ్రి. ఎవరెవరు ప్రార్థన అవసరతలు పెట్టారో, ఎవరైతే బ్రదర్ నా తండ్రి, అమ్మ షుగర్ ఎక్కువై ఆపరేషన్ చేశారు, కాలుకి నొప్పిగా ఉంది, నొప్పి తగ్గాలని, మజిల్ ఇంక్రీజ్ అవ్వాలని ప్రార్థించమని అడిగారు. ఒక్కసారి బిడ్డ వైపు చూడండి అయ్యా. ఎందువల్ల షుగర్ ఎక్కువైందో, ఎందువల్ల ఆపరేషన్ చేయాల్సి వచ్చిందో నా ప్రభా సమస్తము మీకు తెలుసు తెలియకో ఏదైనా విషయంలో నా తండ్రి వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా ప్రభా దయతో క్షమించమని అడుగుతున్నామయ్యా. దయగల దేవా, తెలుసు తెలియకో చేసిన తప్పు దయతో క్షమించిన తండ్రి. ఆ నొప్పి నా ప్రభా త్వరగా తగ్గి ఆ గాయం త్వరగా నయమైపోయాను, ఆ మజిల్ ఇంక్రీజ్ అయ్యేలా మీ కృపను గ్రహించండి. అలాగే నా ప్రభా సుమిత్ర సిస్టర్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. రోషన్ 7th క్లాస్ చదువుతున్నాడమ్మా నా కొడుకు, మంచి జ్ఞానం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఆ బాబును ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చిన్న బిడ్డ నా తండ్రి, మీకు ఇష్టమైన జీవితాన్ని నా ప్రభా, మీరు మెచ్చుకునే హృదయాన్ని, మీరు మెచ్చుకునే ప్రవర్తన నా ప్రభా బిడ్డకు అనుగ్రహించండి. సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. చురుకుగా ఉండే భాగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా స్వరూప సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఫైనాన్షియల్గా నా ప్రభా ఇబ్బంది పడుతున్నారని నా ప్రభా ప్రార్థించమన్నప్పుడు, అప్పులు తీరాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎందుకు అలా అప్పులు అయ్యాయో మీకు తెలుసు. ఒకవేళ తన సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పులు చేసిందేమో తెలియదయ్యా. ఏడొక్క జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా. తెలుసు తెలియక బిడ్డ చేసిన తప్పులు క్షమించి మీ చిత్తం నా ప్రభా బిడ్డ మీద ఉంచి నా తండ్రి ఆ బిడ్డ చేసే చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించి నా ప్రభా అప్పులు తీరే దారి మీరు చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా స్వప్న సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. నెమ్మది కలిగిన జీవితం కావాలని నా ప్రభా ఎందువల్ల మనశ్శాంతి లేదు, ఎందువల్ల జీవితంలో నా ప్రభా ప్రశాంతత లేదు మీకు తెలుసు. అనవసరమైన వాటి కొరకు నా ప్రభా ప్రయాసపడుతుందేమో, అనవసరమైన వాటి కొరకు నా తండ్రి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకుంటుందేమో, మీ మీద నమ్మకం కోల్పోతుందేమో, మీ ఎడల విశ్వాసాన్ని నా ప్రభా కోల్పోతుందేమో. దయగల దేవా మొదట బిడ్డను సరిచేసి నా తండ్రి విశ్వాసంలో బలపరిచి ఆమె క్రియలు సరిచేసి నా ప్రభా హృదయాన్ని సరిచేసి నా తండ్రి ఆ కుటుంబంలో మీ శాంతి సమాధానాన్ని ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా సుమతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి బిడ్డలకి గవర్నమెంట్ జాబ్స్ రావాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా యవనస్తులు నా తండ్రి మొదట మీకు ఇష్టలుగా బిడ్డలు మార్చండి అయ్యా. మొదట మీరు చెప్పిన దారిలో జాగ్రత్తగా నడిచే భయము భక్తిని బిడ్డలకు అనుగ్రహించి మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా వారు కోరుకునే ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే బ్రదర్ నా తండ్రి అమ్మ 20 సంవత్సరాలుగా ఆర్థికంగా సమస్యల్లోనే ఉన్నామని ఎవరైతే ప్రార్థించమని అడిగారు, ఎందువల్ల ఆశీర్వాదం పొందుకోలేకపోయారు, ఎందువల్ల నా ప్రభా మీ కృప నా తండ్రి ఎందువల్ల పోగొట్టుకుంటున్నారు నా ప్రభా, ఎక్కడ జారిపోయారు, ఎక్కడ బలహీనులైపోయారు, వారి మీద దయించి నా తండ్రి తెలుసో తెలియక బిడ్డ చేసిన తప్పు క్షమించి నా తండ్రి ఆ అప్పులు నా తండ్రి ఆర్థిక ఇబ్బందుల నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే బ్రదర్ నా తండ్రి వారికి ఉన్న అప్పులు తీరాలని ప్రార్థించమని అడిగారు, అప్పుల వల్ల ఏ కుటుంబాలైతే నా తండ్రి ఇబ్బందుల్లో ఉన్నారు, అప్పుల వల్ల మనశ్శాంతి లేకుండా ఉన్నారు, అన్ని అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో మీకే తెలుసయ్యా. దయగల దేవా
ఈ లోక జ్ఞానం నా తండ్రి మీ దృష్టిలో వెర్రితనమేగా వెర్రివాళ్ళగా నా ప్రభా తెలిసి తెలియని జ్ఞానంతో నా తండ్రి అప్పులు చేశారయ్యా. తప్పే నా తండ్రి, మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. వారి మీద దయించి కనికరపడి నా తండ్రి తెలిసి తెలియక చేసిన తప్పుడు క్షమించిన ప్రభా వారి క్రియలు, వారి ప్రవర్తన, వారి హృదయాన్ని సరిచేసి నా తండ్రి ప్రతి కుటుంబాల్లో ఉన్న అప్పుల నుంచి బిడ్డలను విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా భవానీ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు ఏ అనారోగ్యంతో బిడ్డ బాధపడుతుందో మీకే తెలుసయ్యా. తెలుసో తెలియకో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా తండ్రి దయతో క్షమించమని అడుగుచున్నామయ్యా. అలాగే నా తండ్రి ఎవరైతే బ్రదర్ అమ్మ కాళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగా లేదు అని ప్రార్థించమని అడిగారో నా తండ్రి ఎందువల్ల నా ప్రభా ఆ పరిస్థితి వచ్చిందో మీకు తెలుసు. ఎక్కడ జారిపోయాడో మీకు తెలుసు. ఏ విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించాడో మీకు తెలుసయ్యా. తెలిసి తెలియక చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి ఆ బిడ్డ మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ ఆరోగ్యాన్ని నా ప్రభా బ్రదర్కి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మొదట నా ప్రభా సరి చేయండి అయ్యా. మొదట మీకు ఇష్టలుగా మార్చండి. మొదట వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించిన ప్రభా మా క్రియలు మమ్మల్ని సరిచేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ఎవరైతే బ్రదర్ నా తండ్రి కుటుంబం కోసం ప్రార్థించమని అడిగారో ఒక్కసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. కుటుంబాలు ఏ లోటుపాట్లు ఉన్నాయో మీకు తెలుసు. ఏ సమస్యలు ఉన్నాయో సమస్తం ఎరిగి ఉన్న దేవా మీకే స్తోత్రం నా తండ్రి. కుటుంబాల్లో నా ప్రభా ఎందుకు మీ ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నారు? మీరేసిన రక్షణ కంచె ఎందుకు కోల్పోతున్నారు? దయగల దేవా ఆ గ్రహింపు బిడ్డలకు ఇచ్చి నా తండ్రి కుటుంబం అంతా కలిసి నా ప్రభా మీ సన్నిధిలో నా తండ్రి క్షమాపణ అడిగే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి సరిచేసి నా ప్రభా కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా శ్రీదేవి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఆమె కొరకు ప్రార్థించమన్నప్పుడు ఏ సమస్యతో ఏ నిస్పృహలో ఏ బాధలో ఉందో నా ప్రభా మీకు తెలుసు నా తండ్రి. బిడ్డకు నా ప్రభా ఏ ఆటంకాలు ఏ అపవాద శక్తుల్లో బిడ్డలు పడకుండా నా తండ్రి మొదట మీకు ఇష్టరాలుగా బిడ్డను మార్చి నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగిన జీవితాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా దుర్గమ్మ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి అమ్మ పెద్ద పాపకి గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు సిస్టర్ వాళ్ళ భర్తకి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు కుటుంబాల్లో ఉన్న అప్పులు తీరాలని ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఎన్నో కార్యాలు చేసిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఇన్ని కార్యాలు చేసిన మీరు ఇవి చేయరా ఖచ్చితంగా నా తండ్రి చేస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి అయ్యా. అల్ప విశ్వాసం అపనమ్మకం బిడ్డలో నుంచి తీసివేయండి నా తండ్రి. పెద్ద పాపను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎందువల్ల నా తండ్రి మీరిచ్చిన గర్భం పోగొట్టుకుంటూ కోల్పోయిందో మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ తెలుసో తెలియకో ఏదైనా విషయంలో నా తండ్రి వాక్యం నుండి తప్పిపోయి ఉంటే దయతో బిడ్డను సరిచేసి మరలా గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా బ్రదర్కి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి. నడువు నొప్పి నా తండ్రి మీరు స్వస్థపరిస్తేనే నా ప్రభా. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది రోగాలతో అనేక రోగాలతో బాధపడుతున్నప్పుడు మీరు కనికరపడ్డారయ్యా, జాలి పడ్డారయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దయ్యా అన్నప్పుడు దాటిపోలేదు నా తండ్రి. దయగల దేవా బిడ్డల మీద దయించి మా మీద దయించి నా తండ్రి మమ్మల్ని దాటిపోకుండా ఏ అనారోగ్యాలతో ఎవరెవరు బాధపడుతున్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా అప్పులు తీరే దారి కూడా మీరే చూపించండి అయ్యా. అలాగే పద్మా సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ఫ్యామిలీ కోసం ప్రార్థించమన్నప్పుడు కుటుంబాల్లో నా ప్రభా ఏ లోటుపాట్లు ఉన్నాయో మీకు తెలుసు. మొదట వారు ఎలా జీవిస్తున్నారు వారి క్రియలు వారి ప్రవర్తన మీకు మాత్రమే తెలుసు. బిడ్డలు నా ప్రభా ఎందువల్ల నా తండ్రి కుటుంబాల్లో నా ప్రభా నెమ్మది లేదు, కుటుంబాల్లో ఆశీర్వాదం లేదు నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మొదట సరిచేసి నా ప్రభా ప్రతి ఒక్కరిని సరిచేసి మీ దయ మీ కరుణ బిడ్డల మీద ఉంచి మీరు ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా కృష్ణవేణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. సిస్టర్ వాళ్ళ బిడ్డకు నా ప్రభా ఉద్యోగం దగ్గరలో రావాలని ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎన్నో కార్యాలు ఎన్నో మేలు ఆ కుటుంబంలో చేసిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ బాహుబలం తక్కువైంది కానే కాదయ్యా. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. దయగల దేవ ఎన్ని కార్యాలు చేసిన మీరు ఇది చేయరా ఖచ్చితంగా చేస్తారనే విశ్వాసాన్ని బిడ్డలో నా ప్రభా ఆ సిస్టర్లో స్థిరపరచండి నా తండ్రి. అలాగే నా ప్రభా పద్మా సిస్టర్ నా తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అప్పులు తీరాలని ప్రార్థించమన్నప్పుడు
ఎందువల్ల అప్పులు చేయాల్సి వచ్చిందో మీకు తెలుసు నా తండ్రి. ఒకవేళ తెలుసో తెలియకో సొంత జ్ఞానం మీద ఆధారపడి అప్పులు చేసిందేమో, తెలియదయ్యా, తెలియదు నా తండ్రి. ఈలోక జ్ఞానంతో ఆలోచిస్తే ఆ తర్వాత ఎంతో బాధపడాల్సి వచ్చిందనే ఆలోచన లేదు నా తండ్రి. ఈలోక జ్ఞానం కదా. దయతో బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి, అప్పులు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, చిన్నయ్య బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. కుటుంబం అంతా మీలో ఎదగాలని నా తండ్రి. బ్రదర్కి మంచి ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు కుటుంబం నా ప్రభ ఎందువల్ల మీకు దూరమైందో, ఎవరు నా తండ్రి మీకు వ్యతిరేకంగా జీవిస్తున్నారు మీకు తెలుసు నా తండ్రి. మీరు చూచుచున్న దేవుడా, మీకే స్తోత్రం నా తండ్రి. మొదట నా ప్రభ మీ నుండి దూరమైన వారి హృదయాలు మరలా పట్టుకోమని అడుగుచున్నాం నా తండ్రి. మీ పాదాల దగ్గర పెట్టారు కదా నా ప్రభ, కుటుంబాలను సరిచేయమని. మీ వద్దకు వచ్చారుగా నా తండ్రి బిడ్డలు. మీ వద్దకు వచ్చేవారిని ఎంత మాత్రం మీరు త్రోసివేయరు కదా నా తండ్రి. ఆ కుటుంబం మీద నా ప్రభ దయించి కనికరపడి కుటుంబాల్లో ప్రతి ఒక్కరు మీ ఎడల భయము భక్తి కలిగి జీవించే హృదయాన్ని ఇచ్చి నా ప్రభ ఆ బ్రదర్కున్న మానసిక వేదన అనారోగ్యాన్ని తీసివేసి సంపూర్ణ స్వస్థత, నూతన బలము, శక్తిని నా ప్రభ, నూతన సంతోషాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభ మధుప్రియ సిస్టర్ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. ఆ బిడ్డ నా ప్రభ అమ్మ చదువుకోవడానికి వేరే ఊరికి వెళ్ళిందా, ఆ చదువులో తండ్రి తోడుగా ఉండేలా మీ కాపుదల కోసం ప్రార్థించమన్నప్పుడు తల్లిదండ్రులు నా తండ్రి బిడ్డ గురించి ఆలోచించి భయపడకుండా, టెన్షన్ పడకుండా, నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నా బిడ్డకు తోడుగా ఉంటాడు, నేను నా ఇంట్లో వాళ్ళు ఎవ్వరు నా బిడ్డకి తోడుగా వెళ్ళలేరు, ఉండలేరు, కానీ నా తండ్రి మాత్రమే నా బిడ్డని కంటికి రెప్పలా కాయగల శక్తి గలవాడు అని మీ ధైర్యాన్ని, మీ శక్తిని నా ప్రభు తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. చదువుకునే మధుప్రియను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆ బిడ్డకు నా తండ్రి ఆమె సొంత జ్ఞానం మీద ఆధారపడితే ఖచ్చితంగా ఫెయిల్ అవుతాయ్యా, కానీ మీ జ్ఞానం అయితేనే ఖచ్చితంగా పేపర్ ఎంత టఫ్గా వచ్చినా బిడ్డ నా తండ్రి చక్కగా పాస్ అయింది. ఇంకా ముందు నడిపించాలన్నా మీకు చిత్తమేగా నా తండ్రి. ఏ అనారోగ్యం లేకుండా, ఏ ప్రమాదాల్లో బిడ్డ పడకుండా మీ రక్షణ కంచె బిడ్డ చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు శైలజ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు, పిల్లలకు ఆరోగ్యం కోసం ప్రార్థించమన్నప్పుడు, సిస్టర్ వాళ్ళ భర్త ప్రయాణం కోసం ప్రార్థించమన్నప్పుడు, రక్షణ కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ఎందువల్ల నా తండ్రి బిడ్డలు నా ప్రభు ఆరోగ్యాన్ని కోల్పోయారో మీకు తెలుసు నా తండ్రి. ఎందువల్ల నా ప్రభు మీరేసిన రక్షణ కంచె నా తండ్రి పోగొట్టుకుంటున్నారో మీకు తెలుసయ్యా. దయగల దేవ, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి. బిడ్డలకి, సిస్టర్కి మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. అలాగే బ్రదర్ ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. మొదట నా ప్రభు మీకు దగ్గర అవ్వాలి, రక్షణ పొందే ఆ ధన్యత బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎవరైతే సిస్టర్ నా ప్రభు ఆమె భర్త స్వస్థత కోసం ప్రార్థించమని అడిగిందో, కుటుంబం కోసం, కుటుంబ రక్షణ కోసం ప్రార్థించమని అడిగిందో ఒకసారి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్న తండ్రి. ఆ బ్రదర్కు నా ప్రభు మీ ఎడల భయం భక్తి కలిగించి చేసిన తప్పు నా తండ్రి, తప్పు మాదేనయ్యా. అనారోగ్యాన్ని మేము కలిగి ఉన్నామంటే తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం. మీరు హెచ్చరిస్తున్నా, మీరు గద్దిస్తున్నా కూడా మీ మాట వినలేదేమో నా తండ్రి. దయగల దేవా, తెలుసు తెలియకో చేసిన తప్పు క్షమించి నా తండ్రి. ఆ బిడ్డకు సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి అయ్యా. అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరు రక్షణ పొందేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు అనురాధ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రార్థించమన్నప్పుడు, ఆమె కూతురు కోసం ప్రార్థించమన్నప్పుడు ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఆ సిస్టర్ నా ప్రభు ఉద్యోగం పొందుకోవాలంటే ఆ జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి. వారి సొంత జ్ఞానం మీద ఎన్ని రోజులు కష్టపడ్డా ఉద్యోగం రాదయ్యా, కానీ మీ జ్ఞానం అయితేనే నా ప్రభు బిడ్డ ఉద్యోగం పొందుకునేది నా తండ్రి. అలాగే నా ప్రభు కూతురు చదువుల్లో మీరే తోడుగా ఉండండి అయ్యా. అలాగే నా తండ్రి ప్రియాంక సిస్టర్ని, శిరీష సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు గర్భఫలం యెహోవా ఇచ్చి బహుమానం అని చెప్పిన దేవా, మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మొదట బిడ్డలు వాక్యం ప్రకారం జాగ్రత్తగా నడుచుకొని మీ ఎడల భయము భక్తి కలిగిన జీవితాన్ని బిడ్డలకిచ్చి బిడ్డల మీద దయించి వారి గర్భాలను తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ హవీల సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అప్పుడు కోసం ప్రార్థించమన్నప్పుడు దయగల దేవ, అప్పుడు వల్ల ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు పడుతున్నారయ్యా. ఎందువల్ల అప్పు చేస్తున్నారు,
తర్వాత ఎందువల్ల తీర్చలేకపోతున్నారు సమస్తం ఎరిగి ఉన్న దేవా, బిడ్డలకున్న అజ్ఞానాన్ని తీసివేయండి నా తండ్రి. మీ జ్ఞానాన్ని బిడ్డలకు ఇచ్చిన ప్రభా, అప్పు తీరే దారి బిడ్డలకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా, ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆరోగ్యం కోసం, కుటుంబం కోసం ప్రార్థించమని అడిగిందో, ఏ అనారోగ్యంతో బాధపడుతుందో ఆ రోగాన్ని స్వస్థపరిచి నా ప్రభా, మొదట ఎక్కడ జారిపోయిందో, ఏ విషయంలో వాక్యం నుండి తప్పిపోయిందో, పశ్చాత్తాపడే హృదయాన్ని బిడ్డకిచ్చి నా తండ్రి, ఒప్పుకునే విడిచిపెట్టే హృదయాన్ని బిడ్డకిచ్చి సంపూర్ణ స్వస్థత మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం. కుటుంబాన్ని కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఇంకా ఎవరైతే నా ప్రభా వారి మనసులో ఉన్న బాధ నా తండ్రి బయటకు చెప్పుకోలేక, ఎవరైతే మానసికంగా కృంగిపోతున్నారు, ఎవరో లేరు నాకు తోడు, నేను ఒంటరి దాన్ని, ఎవరో నన్ను నా మనసు అర్థం చేసుకోవట్లేదు అని నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారు, ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలని అపవాది ఆలోచనలో పడిపోయారో, యేసు నామంలో ఆలోచన తీసివేసి నా తండ్రి, మీరున్నారు నిజమైన స్నేహితుడు, నిజమైన తండ్రి, నిజమైన దేవుడు మీరున్నారనే ధైర్యాన్ని బిడ్డలకు కలిగించండి అయ్యా. వారి ఆలోచన మార్చివేసి నూతన జీవితాన్ని, నూతన సంతోషాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. వచ్చిన ప్రార్థన అవసరతలను మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ, అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.